లోనావాలా ఆకాశాన్నంటే కొండలు, ఆ కొండల నిండా మంచుతో కప్పబడిన ప్రాంతం ఇది. చూడటానికి చాలా చాలా బావుంటుంది. వర్షాకాలం టైంలో వెళ్తే పొగలాగా కప్పేసిన మంచును మీరు చూడొచ్చు. ఇది మహారాష్ట్ర స్టేట్‌లోని ఒక హిల్ స్టేషన్. ముంబై నుండి 96 కిలోమీటర్స్, పూణే నుంచి 64 కిలోమీటర్స్ అనమాట. ఒక్క రోజులో లోనావాలాలో ఏమేమి చూడొచ్చో ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్‌గా చెప్తాను. దాన్ని బట్టి మీరు కనుక లోనావాలా వెళ్ళాలనుకుంటే తప్పక ప్లాన్ చేసుకోండి. డే 1 తెల్లవారుజామున హైదరాబాద్ నుండి మేము బయలుదేరాము ఫ్లైట్‌లో. హైదరాబాద్ నుండి పూణే, పూణే నుంచి లోనావాలా వెళ్ళాము. సో మా ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్‌లో 4:45కి, సో పూణేకి 6 కల్లా రీచ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ జర్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి పూణే రీచ్ అయిపోయాము. సో ఎయిర్పోర్ట్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము పూణేలో. జనరల్గా ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్కి లోకల్ ఆటో వాళ్ళు చాలా చాలా కాస్ట్ చెప్పారు. అందుకే ఊబర్ బుక్ చేసుకుని వెళ్ళాము. సో రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక చిన్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియా బ్రేక్ఫాస్ట్, ఆ ఏరియా ఫుడ్ తినడం నాకు చాలా చాలా ఇష్టం. అందుకే అక్కడ ఫేమస్ అయిన పోహా అండ్ వడాపావ్ ట్రై చేసాము. చాలా చాలా బాగుంది. సో పూణేలో దొరికే బ్రేక్ఫాస్ట్ ఇది పోహా విత్ సాంబార్ అండ్ ప్లేట్ వచ్చేసి 25 రూపీస్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మస్ట్ ట్రై ఇది పూణే వస్తే. బేసిక్గా ఇక్కడ పెద్ద బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ ఏం లేవు, ఆప్షన్స్ ఏం లేవు. సో పోహా, వడాపావ్ ఆర్ సమోసా ఆ ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కువగా లేవు. సో ఖచ్చితంగా పూణే వచ్చిన వాళ్ళందరూ ఇదే తింటారు మోస్ట్లీ. అంటిల్ అన్లెస్ ఇడ్లీ దోశకి ఫేవరెట్ అయిన వాళ్ళే, ఇడ్లీ దోశ ఇష్టమైన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఇదే ట్రై చేస్తారు మోస్ట్లీ. సో ఇంకొక ప్లేట్ వచ్చింది ఆలూ సమోసా అండ్ వడాపావ్. సో ఇది దీంతో కలుపుకుని తినాలి. ఇంకోటి ఒక గ్రీన్ చట్నీ. సో ఇది ఒక 15 రూపాయలు, ఈ వడాపావ్ ఒక 15 రూపాయలు. మోస్ట్లీ చాలా రీజనబుల్ బ్రేక్ఫాస్ట్ ఈ మధ్య కాలంలో అయితే. అండ్ ఇది టేస్ట్ చూసి చెప్పాలి, ఇంకా టేస్ట్ చేయడం. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి లోనావాలా వెళ్ళడానికి ప్లాన్ చేశాము. సో ట్రైన్ టికెట్ ఒక్కొక్కరికి 55 రూపీస్, కానీ ట్రైన్లో వెళ్ళలేకపోయాము. చూడండి ఎంత రష్గా ఉందో. మార్నింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో చాలా రష్గా ఉంది. అందుకని ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాము. సో ఫస్ట్ మేము కండాలాలో దిగాము. కండాలా అనేది ఒక విలేజ్ అనమాట. కండాలా నుంచి లోనావాలాకి ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో కండాలాలో హోటల్లో స్టే చేసి తర్వాత లోనావాలాకి వెళ్ళాము. ఇదిగోండి కండాలా ఏరియా చాలా చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ అండ్ విల్లాస్తో నిండిపోయింది. ఇక్కడ విల్లాస్ కట్టేసి హోటల్స్కి లీజ్కి ఇస్తారనమాట. సో మీరు కనుక ఒక 5 బెడ్రూమ్ హోటల్ ఆర్ ఎల్స్ 6 బెడ్రూమ్ హోటల్ అలా బుక్ చేస్తే మీకు ఒక విల్లా వచ్చేస్తుంది. సో ఈ విలేజ్ అయితే చాలా చాలా బాగుంది. కండాలా మొత్తం తిరిగి ఒక హోటల్ ఇలైట్లో మేము రూమ్ బుక్ చేసుకున్నాము. ఈ హోటల్ ఇలైట్ కూడా మాకు చాలా రీజనబుల్గా దొరికింది. కండాలలో చూడటానికి ఏమీ లేదు, అదొక విలేజ్ అంతే. కొండపైన 2 ఊర్లు ఉన్నాయి, కండాలా లోనావాలా పక్కనే. సో చూడాల్సినవన్నీ లోనావాలాలో ఉంటాయి. కండాలా అనేది ఒక విలేజ్ అనమాట, అంతే.
ఇదిగోండి మేము స్టే చేసిన హోటల్ అనమాట ఇది. హోటల్ ఇలైట్ చాలా చాలా బాగుంది. అండ్ కొంచెం జూన్ ఆ టైంలో ఈ ఇయర్ 2020 జూన్లో ఇంకా వర్షాకాలం మొదలవలేదు. సో ఆఫ్ సీజన్ అనమాట. సో ఆఫ్ సీజన్లో వెళ్ళాం కాబట్టి చాలా రీజనబుల్ కాస్ట్కి దొరికింది విత్ 3 స్టార్ ఫెసిలిటీస్ అనమాట. అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా. సో మార్నింగ్ పూణేలో బ్రేక్ఫాస్ట్ తిన్నా సరే మళ్ళీ హోటల్ ఇలైట్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఎందుకంటే మార్నింగ్ తిన్నది 6 o'clockకి, కండాలా వచ్చేటప్పటికి 10 అయిపోయింది. సో మళ్ళీ ఆకలేసింది. సో తిన్నాము. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ బఫే. సో 2 ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ఇడ్లీ, సాంబార్, చట్నీ అండ్ మళ్ళీ పోహా అండ్ ఉప్మా. నేనైతే పోహా మళ్ళీ తిన్నాను. ఎందుకంటే ఈ పోహాని ఈ ఏరియాలో కర్డ్ అండ్ సాంబార్తో సర్వ్ చేస్తున్నారు. నేను ఎప్పుడు పోహాని సాంబార్తో తినలేదు. సో అదైతే చాలా చాలా టేస్టీగా ఉంది. సో అందుకే పోహా మళ్ళీ తిన్నాను. సో మీరు ఎప్పుడైనా ఇంట్లో పోహా చేసుకున్నా సరే సాంబార్తో ఖచ్చితంగా ట్రై చేయండి. సాంబార్తో చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఈ హోటల్ వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీ ఏంటంటే రూమ్లో ఒక కెటిల్ అండ్ రెడీమేడ్ కాఫీ కూడా అరేంజ్ చేశారు. సో ఒక మిల్క్ పౌడర్ నీళ్ళల్లో కలిపితే అది పాలైపోతుంది. తర్వాత పంచదార అండ్ కాఫీ పౌడర్ కలిపితే మనం అప్పటికప్పుడు ఈజీగా కాఫీ తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఇది కూడా నాకు చాలా చాలా నచ్చింది. ట్రావెలర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇలా రెడీమేడ్ కాఫీ తాగడం నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. అది ఇంకా మంచి ఎక్స్పీరియన్స్, చాలా చాలా బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కండాలాలో ఒక లోకల్ ఆటో హైర్ చేసుకున్నాము. 1200 రూపాయలు అవుతుంది. సో కండాలా నుంచి లోనావాలాకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. కండాలా నుంచి లోనావాలాకి 4 to 5 kilometers అనమాట. సో దారిలో ఒక సీనిక్ వ్యూ కనపడింది. అక్కడ ఆగి ఫొటోస్ దిగడానికి ఆగామన్నమాట. చూడండి ఎంత బాగుందో. సో ఆకాశం వరకు ఉన్న కొండలు, కొండపై నుంచి కింద ఒక ఊరు, చాలా చాలా బాగుంది చూడటానికి. మధ్యలో ఎక్కడో జలపాతం కూడా కనిపిస్తుంది. మీరు గమనించారా? కొండల మధ్యలో ఒక జలపాతం. చూడటానికైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు నాకైతే. ఇండియాలోనే ఉండి కూడా ఇన్నాళ్ళు లోనావాలాకి ఎందుకు వెళ్ళలేదా అని అనుకున్నాను నేనైతే. ఖచ్చితంగా మీరు లోనావాలా ప్లాన్ చేస్తే జూన్ అండ్ జూలై ఆ టైంలో వెళ్ళండి. ఆగస్ట్ వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది. సో ఈ సీనిక్ వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము లోనావాలాకి స్టార్ట్ అయ్యాము. ఎక్కడ చూసినా విల్లాలు అన్నమాట. ఈ లోనావాలా కండాల ఏరియా మొత్తం విల్లాలు కట్టేసి హోటల్స్కి లీజ్కి ఇచ్చేస్తున్నారు. సో మధ్యలో ఒక పార్క్ వ్యూ దగ్గర కూడా ఆగి ఫొటోస్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి కూడా కొండ కింద ఊరు చూడొచ్చు అనమాట. సో ఎక్కడ పడితే అక్కడ ఆగి టూరిస్టులు ఫోటోలు తీసేసుకుంటున్నారు. మొత్తం సీనిక్ వ్యూసే ఇక్కడంతా. చాలా హడావిడిగా, చాలా సందడిగా ఉంది. మొత్తం పొగే కనిపిస్తుంది. అసలు ఊరు ఎక్కడా కనబడట్లేదు కదా. సో ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ బూషి డ్యామ్కి స్టార్ట్ అయ్యాము. సో వెళ్తున్న కొద్దీ కొంచెం కొండెక్కుతామన్నమాట. ఇక చూడండి టూరిస్టులు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆగి ఫోటోలు తీసేసుకుంటున్నారు. ఇది బూషి డ్యామ్ అనమాట. దీని కింద లేక్ ఉంటుంది. ఇది ఒక టూరిజం స్పాట్. ఈ ఊరైతే చాలా చాలా బాగుంది అసలు. సో
సో బూషి డ్యామ్ కింద ఉన్న లేక్కి వెళ్ళే దారిలో నాకు కనిపించిన టెంపుల్ ఇది, వినాయకుడి గుడి. ఇక్కడ ఈ ఏరియాలో ప్రజలు, నేను బాగా చూసింది ఏంటంటే, ఈ ఏరియాలో ప్రజలు వినాయకుడిని, శివుణ్ణి, పార్వతీదేవిని బాగా పూజిస్తారు. అమ్మవారిని కూడా బాగా పూజిస్తారు. ఇదిగోండి, ఈ గుడిలో వినాయకుడు నటరాజస్వామి అవతారంలో కనిపిస్తారు. ఈ నటరాజస్వామి అవతారంలో ఉన్న వినాయకుడి విగ్రహం నేనైతే ఎక్కడా చూడలేదు, ఇక్కడే చూశాను. సో వినాయకుడిని దర్శనం చేసుకుని బూషి డ్యామ్ కింద ఉన్న లేక్కి వెళ్తున్నాము. లేక్కి వెళ్తానికి కూడా కొంచెం కొండ ఎక్కి మళ్ళీ కిందకి దిగాలన్నమాట. ఈ ఏరియాలో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చూడాలన్నా కొండ అయితే ఎక్కాల్సిందే. ఇగోండి, ఇలా కొండ ఎక్కి 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 కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. ట్రెక్కింగ్ చేయటం ఇష్టమైన వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగుంటుంది. జాగింగ్ చేసే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. మార్నింగ్ ఇక్కడికి వచ్చి జాగింగ్ కూడా చేయొచ్చు లోకల్స్ అయితే. ఇదిగోండి, బూషి డ్యామ్ కింద ఉన్న లేక్ అనమాట. ఈ లేక్ కూడా చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది బేసిక్గా. సో రిటర్న్లో వచ్చేటప్పుడు మేము తిన్న స్నాక్స్ ఇవి, చన్నా మసాలా అండ్ బుట్ట అంటే స్వీట్ కార్న్ అని మాత్రం అర్థమైంది. काय देऊ का भुट्टा बॉईल चना मसाला काय देऊ सर బేసిక్గా ఇలాంటి స్పాట్స్లో, చల్లగా ఉండే ప్రదేశాల్లో ఇలా వేడివేడిగా ఏదో ఒక స్నాక్స్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక్కడ చనా మసాలా అండ్ స్వీట్ కార్న్ చాలా ఫేమస్. నెక్స్ట్ బూషి డ్యామ్ చూసేసిన తర్వాత నెక్స్ట్ మేము లయన్స్ పాయింట్కి వెళ్ళాము. లయన్స్ పాయింట్ అంటే ఏం లేదు, అదొక ప్లేస్. ఒకప్పుడు పక్కనే ఉన్న ఫారెస్ట్ ఏరియా నుంచి జంతువులు, పులులు అక్కడికి వచ్చేవంట. సో అందుకే దానికి అలా పేరు వచ్చింది, లయన్స్ పాయింట్ అని చెప్పేసి. అది కూడా అయితే చాలా చాలా బాగుంది. లయన్స్ పాయింట్కి దగ్గరగా వెళ్తున్న కొద్దీ మీకు ఇంకా పొగతో కప్పేసిన మంచు కనిపిస్తుంది. అసలు రోడ్డు మీద ఏం కనిపించదు. ఇదిగోండి, ఈ మంచు చూసారా అసలు ఎలా ఉందో. ఇదిగోండి, ఇదే లయన్స్ పాయింట్ అన్నమాట. అసలు మీకు మంచులో ఏం కనిపించదు మీకు అసలు. ఫస్ట్ థింగ్, ఇక్కడే మేము లంచ్ కూడా చేసామన్నమాట. పిల్లలు సరదాగా ఆడుకోవడానికి క్యామెల్ రైడ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. అసలు ఆకాశం ఏదో, నేలేదో ఏమీ కనపడదు ఈ లయన్స్ పాయింట్ దగ్గర. అంత తెల్లగా ఉంటుంది. ఇంకొకటి, ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు చలితో వణికిపోవాలంతే. మేమైతే అసలు ప్లాన్ చేసుకుని వెళ్ళలేదు. ఖచ్చితంగా షూస్ అండ్ గ్లౌజెస్తో వెళ్ళాల్సిన టూర్ ఇది. మేము అస్సలు ప్లాన్ చేసుకుని వెళ్ళలేదు. మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా స్వెటర్స్ కానీ, గ్లౌజెస్ కానీ అవి వేసుకొని వెళ్ళండి. ఇంకా మేము వెళ్ళిన రోజు కొంచెం ఈదురుగాలులు కూడా వచ్చాయన్నమాట. సో ఈ మంచుతో కప్పేసిన ఈ లయన్స్ పాయింట్లో అసలే ఏం కనిపించట్లేదంటే మళ్ళీ ఈదురుగాలులు. అసలు ఇంకా చలిగా ఉంది. ఈ కార్న్ పకోడా చాలా చాలా బాగుందండి. ఎక్కడా తినలేదు, ఇక్కడ మాత్రమే తిన్నాము ఫస్ట్ టైం. చాలా చాలా బాగుంది. అండ్ వెజిటేబుల్ మ్యాగీ. ఈ మంచులో వేడివేడిగా ఇది మాత్రమే తినాలి. నంచుకోవడానికి సాస్ అండ్ కారం. ఇదే ఈరోజు మా లంచ్. సో లయన్స్ పాయింట్ దగ్గర లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ వచ్చిన దారిలోనే రిటర్న్ వచ్చాము.
నెక్స్ట్ మనం చూసేది సునీల్స్ వ్యాక్స్ మ్యూజియం అన్నమాట. సో జనరల్గా సెలబ్రిటీ వ్యాక్స్ స్టాట్యూస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో జనరల్గా ఇప్పటి వరకు వ్యాక్స్ స్టాట్యూస్ చూడాలంటే లండన్లో ఉన్న మేడం తుస్సాడ్స్కి వెళ్ళాలి కదా. సో అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో లోనావాలాలో ఉన్న సునీల్స్ వ్యాక్స్ మ్యూజియంకి కూడా వెళ్ళొచ్చు. చాలా ఆల్మోస్ట్ మనకు తెలిసిన సెలబ్రిటీస్ అందరినీ కవర్ చేసేసారు వాళ్ళు. సో అచ్చం మనుషుల్లాగానే ఉండే ఆ వ్యాక్స్ స్టాట్యూస్ అన్నీ అక్కడ ఉంటాయి. ఇదిగోండి, ఇది బూషీ డ్యామ్ మొత్తం వ్యూ అనమాట. సో కంప్లీట్ వ్యూ ఇది బూషీ డ్యామ్ది. సో వచ్చిన దారిలోనే మనం రిటర్న్ వెళ్తున్నాము సునీల్స్ వ్యాక్స్ మ్యూజియంకి. సో దారిలో కనపడిన బూషీ డ్యామ్ ఇది. మళ్ళీ ఆగి ఫొటోస్ తీసుకున్నాము. సో ఆ పిచ్చుకలు చూసారా ఎంత అందం. సో చూసారు కదా, ఇది కంప్లీట్ బూషీ డ్యామ్ వ్యూ అన్నమాట. ఈ కొండ చూసారా ఎంత బాగుందో. సో ఊరు మొత్తం ఇలాగే ఉంటుంది. కండాల అండ్ లోనావాలా ఊరు మొత్తం ఇలా చుట్టూ కొండలే ఉంటాయన్నమాట. కొండల మధ్యలో ఊరు ఉంటుంది. ఈ బూషీ డ్యామ్ దగ్గర హార్స్ రైడ్ కూడా అవైలబుల్ అనమాట. సో మనం బూషీ డ్యామ్ నుంచి మళ్ళీ వచ్చేసి సునీల్స్ వ్యాక్స్ మ్యూజియంకి వచ్చాము. ఇది ఒక మాల్లో ఉంటుంది. సో బేసిక్గా ఈ మాల్ కొంచెం పాతబడిపోయినట్టుగా ఉంటుంది. బట్ ఈ లోపల మాత్రం ఈ వ్యాక్స్ మ్యూజియం ఉంది కదా, దానికోసం జనాలు వెళ్తారు. పర్ హెడ్ వచ్చేసి ఒక్కొక్కరికి 200 రూపాయలు టికెట్ అనమాట ఈ వ్యాక్స్ మ్యూజియంలోకి. బేసిక్గా ఈ వ్యాక్స్ మ్యూజియంలో దొరికే స్టాట్యూస్ అన్నిటినీ వీడియో తీయలేదు, ఎందుకంటే అది కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది. ఖచ్చితంగా జనాలు మీ అంతటా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, వెళ్ళి చూడాలి. సో అందుకే మచ్చుకి ఒక 2 విగ్రహాలు మాత్రమే వీడియో తీసి ఇక్కడ చూపిస్తున్నాను. అచ్చం మనుషుల్లాగానే ఉంటారు ఈ వ్యాక్స్ స్టాట్యూస్ అన్నమాట. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. సో వ్యాక్స్ మ్యూజియం అయిపోయిన తర్వాత ఇంకొంచెం కొండపైన కార్లా కేవ్స్ అండ్ ఐ ఏక్విరా మాతా టెంపుల్కి వెళ్ళాము. సో బేసిక్గా చాలా పెద్ద కొండ ఇది. ఈ కొండ మొత్తం ఎక్కిన తర్వాత కార్లా కేవ్స్, ఆ పక్కనే ఉన్న ఒక అమ్మవారి గుడి ఉంటుంది. సో ఈ రెండు చూడొచ్చు అనమాట. బేసిక్గా ఐ ఏక్విరా అంటే మరాఠాలో ఐ అంటే అమ్మ మాత అని, ఏక్విరా అంటే అమ్మవారి పేరు అనమాట. సో ఏక్విరా అమ్మవారి టెంపుల్ ఇది. మేము వెళ్ళిన రోజు లోకల్స్ ఏదో జాతర చేసుకుంటున్నారు. సో బేసిక్గా తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టే ఇక్కడ కూడా అమ్మవారి సంబరాలు జరుపుకుంటున్నారు. కోళ్ళని బలిస్తున్నారు. ఇంకోటి గులాములు చల్లుకొని డ్యాన్స్లు వేసుకొని సంబరాలు చేసుకుంటున్నారు అనమాట. సో లోకల్ జాతర జరిగేటప్పుడు కింద నుంచి పల్లకిలో అమ్మవారిని మోసుకొని వచ్చి తీసుకొని వస్తారు. సో అమ్మవారి పల్లకి వచ్చేంత వరకు దర్శనం జరగదనమాట. సో అందుకని ఫస్ట్ మేము కార్లా కేవ్స్కి వెళ్ళాము. బేసిక్గా ఈ కార్లా కేవ్స్ చాలా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. ఒక్కరే వెళ్తే మాత్రం ఖచ్చితంగా భయపడతారు. కానీ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. కార్లా కేవ్స్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక్కరే మాత్రం కార్లా కేవ్స్కి అస్సలు వెళ్ళకండి. ఇదిగోండి, ఇదే కార్లా కేవ్స్. ఇది మొత్తం ఒక హాల్ అన్నమాట. అప్పట్లో రాజులు మీటింగ్స్ ఇక్కడ కండక్ట్ చేసేవాళ్ళేమో, అందుకే ఇంత పొడుగ్గా ఉంది ఈ హాల్. నాకు తెలీదు, నేను అనుకుంటున్నాను అంతే. కొంచెం పాతబడిపోయింది, బట్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ కార్లా కేవ్స్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్కనిచ్చారు మమ్మల్ని. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే రాజులు వాళ్ళని చూడటానికి ఎవరైనా గెస్ట్లు వస్తే సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ అలొకేట్ చేసేవాళ్ళంట వాళ్ళ కోసం. సో ఇప్పుడైతే మొత్తం అంతా పాతబడిపోయింది. ఏదో ఒక గుహలాగా ఉంది, కానీ అప్పట్లో బాగుండేది కేవ్స్. సో ఇదిగోండి, అమ్మవారిని పల్లకిలో పైకి తీసుకొని వచ్చేసారు. సో ఇప్పుడు దర్శనానికి అలౌ చేస్తారనమాట. చూడండి లోకల్స్ ఎలా జాతర చేసుకుంటున్నారో. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తెలుగు రాష్ట్రాల్లోనే అనుకున్నాను, లేదు నార్త్ ఇండియాలో కూడా జరుగుతాయని అర్థమైంది. మిసల్ పావ్, వడాపావ్ ఏంటంటే ఆలు కర్రీ పెట్టిన వడ ఉంటుంది, పావు ఉంటుంది. ఇక్కడ అలా కాదు, 2 పావులు, ఉల్లిపాయలు, ఇది సమ్ మీఠా సాస్.
సమ్ మీటాలో బూందీలు అవి వేశారు. సో ఇది ఉంది మిసల్ పావ్ అనమాట. ఇక్కడ పుణేలో ఫేమస్ అనమాట. సారీ, ఇది నేను స్వీట్ సాస్ అనుకున్నాను, కాదు. సమ్ ఉప్పు కారం అంతా వేయించిన సమ్ కైండ్ ఆఫ్ కర్రీ ఇది. టేస్ట్ అయితే అంత బాగాలేదు అసలు. అంటే ఇక్కడ మేము తిన్న వాళ్ళకి చేయడం రాలేదు, లేకపోతే దీని టేస్ట్ ఇంతనో ఏమో. అస్సలు బాగాలేదు టేస్ట్. ఇది నంచుకొని తింటుంటే అస్సలు బాగాలేదు. సో సాయంత్రానికి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డిన్నర్ చేయడానికి మళ్ళీ లోనావాలా వచ్చాము. బేసిక్గా ఈ లోనావాలా టు కండాలా జర్నీ చాలా వేస్ట్ అయిపోయింది. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే లోనావాలా హోటల్లోనే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కండాలా నుంచి లోనావాలాలో డిన్నర్ అయిన తర్వాత ఆఫ్టర్ 8:30 జనసంచారం లేదు, ఏ వెహికల్స్ దొరకలేదు. చాలా చాలా భయంగా ఉంటుందన్నమాట, ఆ హైవే రోడ్ అనమాట. సో అందుకని వెళ్ళాలి అనుకునే వాళ్ళు లోనావాలాలోనే స్టే ప్లాన్ చేసుకోండి. సో మేము అదొక్కటే తప్పు చేసాము కండాలాలో హోటల్ తీసుకుని. సో మమ్మీస్ హోమ్లీ ఫుడ్ దాబాలో డిన్నర్ ట్రై చేసాము లోనావాలాలో. మహారాష్ట్ర థాలీ తిన్నాను. ఫుడ్ అంత సూపర్ ఏం కాదు, బాగుంది. మేబీ నేను అక్కడ పుట్టి పెరగలేదు కాబట్టి నాకు అక్కడ నాకు ఆ ఫుడ్ నచ్చలేదేమో. సో రోటీ చట్నీ అండ్ పాపడ్, ఆనియన్స్ అండ్ ఒక దాల్, కొంచెం రైస్ అండ్ స్వీట్ బూందీ రైతా, ఇంకొక స్వీట్ ఏదో ఇచ్చారు. ఇదిగోండి, ఈ బూందీ రైతా అయితే చాలా చాలా బాగుంది. సో ఇచ్చిన ప్రతి ఐటెంని నేను చపాతీతో ట్రై చేశాను, రైస్తో ట్రై చేశాను. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. అండ్ ఈ పింక్ కలర్లో కనిపించింది సోల్గడి. దాన్ని తినాలో తాగాలో నాకు అర్థం కాలేదు. అండ్ చపాతీలో అయితే నంచుకుని తినకూడదని అర్థమైంది. చపాతీ అండ్ సోల్గడి కాంబినేషన్ చాలా చండాలంగా ఉంది. ఇంకొకటి, లోనావాలాలో ఎక్కడ చూసినా చిక్కీ షాప్స్ మీకు బాగా కనిపిస్తాయి. చిక్కీ మిఠాయి షాప్స్ అనమాట. అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. సో లోనావాలాలో ఉన్న చిక్కీ షాప్స్లో రోజ్ ఫ్లేవర్ చిక్కీ ట్రై చేసాము. ఇది కూడా చాలా చాలా బాగుంది, మస్ట్ ట్రై అనమాట ఇది. సో సెకండ్ డే లోనావాలా నుంచి మళ్ళీ పూణే రిటర్న్ వచ్చాము. లోనావాలా కాదు, కండాలా నుంచి పూణేకి రిటర్న్ వచ్చాము. జనరల్గా కండాలా నుంచి పూణేకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కండాలాకి బస్ స్టాప్ ఉంది. కాకపోతే ఏంటంటే మనకు నచ్చిన టైమింగ్స్లో ఆ బస్సెస్ లేవు. సో అందుకని మళ్ళీ ప్రైవేట్ కార్ మాట్లాడుకుని సో పూణే తిరిగి వచ్చాము. పూణేలో కొరగన పార్క్లో మేము స్టే చేసాము. సో కొరగన పార్క్ చాలా చాలా బాగుంది. ఈ ఏరియా చాలా నీట్గా, క్లీన్గా, డిసిప్లైన్గా ఉంది. సో ఎవరైనా పూణే వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు కొరగన పార్క్లో హోటల్ని బుక్ చేసుకోవచ్చు. సో మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము హోటల్ అనేది. సో పూణేలో ఈ ఏరియా కూడా చాలా చాలా బాగుంది. జనరల్గా డే 2 పూణేలో మార్నింగ్ మేము చూడటానికి ఎక్కడికి వెళ్ళలేదు. సో హోటల్ రూమ్ బుక్ చేసుకుని జస్ట్ రెస్ట్ తీసుకున్నాము. సో ఈవినింగ్ మేము పూణేలో పార్వతీదేవి టెంపుల్కి వెళ్ళాము. ఇది కూడా చాలా కొండపైన ఉంటుంది. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ కొండపైన ఈ జనాలు జాగింగ్ చేయడానికి వస్తున్నారు. నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళందరూ ఈ కొండ మీదకే జాగింగ్కి వస్తున్నారు. ఈ కొండ కొంచెం చాలా వింతగా ఉంది. అన్ని కొండల కంటే కూడా ఈ కొండ చాలా వింతగా ఉంది. ఇదిగోండి పార్వతీదేవి టెంపుల్ అన్నమాట. చాలామంది సాయంత్రం అయితే వాకింగ్కి, జాగింగ్కి వచ్చి పార్వతీదేవిని దర్శించుకుంటారు. సో కొండ కింద ఒక లోకల్ బేకరీలో రస్మలై పేస్ట్రీ ట్రై చేసాము. అది చాలా చండాలంగా ఉంది. ఆ తర్వాత లోకల్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసాము. బేసిక్గా మేము తిన్నది బాజీ అనమాట. బాజీ అంటే మరాఠాలో పకోడా అని. సో ఆనియన్ పకోడా, గోబీ మంచూరియా, ఆలూ సమోసా అండ్ సేవ్, ఇవన్నీ ఇక్కడ దొరికే లోకల్ స్ట్రీట్ ఫుడ్స్. ఇంకొకటి సాబుదానా వడ. సో సాబుదానా వడని ఒక స్వీట్ చట్నీతో, కీరదోసకాయ చట్నీతో సర్వ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా చాలా బాగుంది. సో స్ట్రీట్ ఫుడ్ తిన్నాక మేము పూణేలో దగ్దుసేత్ హవ్లై టెంపుల్కి వెళ్ళాము. ఏం లేదు, వినాయకుడి టెంపుల్ ఇది. ఇక్కడ ఇది చాలా ఫేమస్. నేను చెప్పా కదా, ఈ జనాలు వినాయకుడిని, శివుణ్ణి, పార్వతీదేవిని, అమ్మవారిని చాలా పూజిస్తారు. సో ఈ గుళ్ళో వినాయకుడికి రోజు ప్రార్థనలు, భజనలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇంకొకటి మొత్తం సిల్వర్ టెంపుల్ ఇది.
అండ్ ఈ వినాయకుడి గుడి పేరు మీద ట్రస్ట్లు కూడా చాలానే ఉన్నాయన్నమాట. సో నిజంగా చాలా రోజు అదొక పండగలాగా జరుగుతుంది ఈ గుడిలో. ఇంకొకటి ఈ గుడి ప్రాంగణంలో రెగ్యులర్గా మోదక్స్ కూడా అవైలబుల్ అన్నమాట. సో మోదక్ అంటే ఏం లేదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండ్రాళ్ళు కుడవుల్లాగా అక్కడ మరాఠా పీపుల్ వినాయకుడికి మోదక్స్ ప్రసాదంగా పెడతారనమాట. సో ఎప్పుడు మోదక్స్ తినాలనిపించినా ఈ గుడి దగ్గరికి వచ్చి కొనుక్కోవచ్చు. ఇదిగోండి గుడికి వెళ్ళే లైన్ అది. ఇంకొకటి ఈ షాప్లో కనిపించే బొమ్మలన్నీ వినాయకుడి పేరు మీద ఉన్న ట్రస్ట్కి సంబంధించిన షాప్ ఇది. సో చాలా రకాల పోజెస్తో ఉన్న వినాయకుడి బొమ్మలు మీరు ఈ షాప్లో చూడొచ్చు. చాలా రకాల వినాయకుడి బొమ్మలు అన్నమాట. వినాయకుడి టెంపుల్ ఫ్రంట్ వ్యూ ఇది. సో చాలా పెద్ద గుడి ఇది అండ్ లోపల మొత్తం సిల్వర్ కోటింగ్ అన్నమాట. సో నేను కూడా మోదక్స్ తిన్నాను, చాలా బాగుంది. ఈ కుడుములు 2 రోజుల కంటే ఎక్కువ ఉండవు. సో కొనుక్కున్న వెంటనే తినేసేయండి. ఇంకొకటి పూణే వస్తే ఖచ్చితంగా బకర్వాడి టేస్ట్ చేయాలి. జనరల్గా వేరే రాష్ట్రాల వాళ్ళకి ఈ బకర్వాడి హల్దీరామ్స్ వాళ్ళు రెగ్యులర్గా దొరుకుతాయి. కానీ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వచ్చిన బకర్వాడి ఇది చాలా బాగుంటుంది. కొంచెం స్వీట్గా కొంచెం హాట్గా ఈ స్వీట్ చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై అన్నమాట. ఇంకొకటి పూణేలో ఒక లోకల్ రెస్టారెంట్లో డిన్నర్ ట్రై చేసాము. సో పంజాబీ థాలీ ట్రై చేసాము. బేసిక్గా కొంచెం మహారాష్ట్ర థాలీ అంత టేస్టీగా లేదు. సో మళ్ళీ ట్రై చేయాలనిపించలేదు, అందుకే పంజాబీ థాలీ ట్రై చేసాము. బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా పంజాబీ థాలీ మినిమం యావరేజ్ ఫుడ్ అది. ఎవరు ఎలా చేసినా పంజాబీ థాలీ చాలా బాగుంటుంది. అది అందరికీ తెలిసిన రెసిపీసే. సో అందుకని రిస్క్ లేకుండా పంజాబీ థాలీ ట్రై చేసాము. సో జీరా రైస్, రోటీ, దాల్ మఖనీ, రైతా అండ్ 2 పన్నీర్ రెసిపీస్. సో డే 2 అలా పూణేలో గడిచింది. డే 3 ఎర్లీ మార్నింగ్ పూణే నుంచి హైదరాబాద్ రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఎయిర్పోర్ట్లో నేను ముంబై స్పెషల్ సేవ్ పూరి ట్రై చేశాను. అది చాలా బాగుంది. బేసిక్గా ఎయిర్పోర్ట్లో ఫుడ్ ఉంటుంది, అందరూ తింటారు. కానీ నాకు ఇక్కడ ఆశ్చర్యకరం అనిపించింది ఏంటంటే ఈ సేవ్ పూరి 50 రూపాయలే. కొన్ని ఎయిర్పోర్ట్స్లో టీ అడిగితే కూడా ఆస్తులు అడుగుతారు వాళ్ళు. సో చాలా రీజనబుల్ కాస్ట్లో ఈ ఎయిర్పోర్ట్లో ఫుడ్ దొరుకుతుంది. సో పూణే ఎయిర్పోర్ట్లో కూడా మీరు ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా రీజనబుల్ కాస్ట్ కదా. సో అలా 2 రోజులు పూణే లోనావాలా ఖండాలా ట్రిప్ మేము చూసాము. నాకేమనిపించిందంటే లోనావాలాకి ఒక్క రోజు సరిపోదు, 2 రోజులు అయితే బాగుంటుంది అని. సో మీరు కనుక లోనావాలా ట్రిప్ ప్లాన్ చేస్తే 3 డేస్ ప్లాన్ చేయండి. ఒక రోజు పూణే, 2 రోజులు లోనావాలాలో ప్లాన్ చేయండి. అండ్ మా ఈ వీడియోలో మీకు ఏ స్పాట్ నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేసి మాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.